మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ మేకర్స్ ఇంకా విష్ణు కూడా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. నిన్ననే కదా శివ శివ శంకర అనే సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. దాంట్లో విష్ణు యాక్టింగ్ సూపర్, ఒక్క సాంగ్ తో అంచనాలు పెంచేశాడు. అయితే తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రాగా కనిపించబోతున్నాడు. అయితే ఈ పాత్ర కోసం డార్లింగ్ మంచు మోహన్ బాబుపై ఉన్న ప్రేమతో ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని విష్ణు వెల్లడించారు. ప్రభాస్ చాలా స్వీట్ అండ్ జెంటిల్. ఈ ప్రాజెక్టుకు సంతకం చేయడానికి నేను అతన్ని ఒప్పించాల్సిన అవసరం పడలేదు. నేను అతనికి స్టోరీ చెప్పినప్పుడు అతను సంతోషంగా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పారు. అతను చాలా బిగ్ యాక్టర్, ఈ పాత్రను సులభంగా తిరస్కరించగలడు, కానీ అతను అలా చేయలేదు. మా నాన్నతో ఉన్న స్నేహానికి విలువనిచ్చి మా కోసం ఈ సినిమాకి సంతకం చేశాడు అని చెప్పాడు విష్ణు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరు ₹1 రెమ్యునరేషన్ తీసుకోలేదని మంచు హీరో వెల్లడించారు. ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరు స్నేహానికి విలువనిచ్చారని, ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా ఈ సినిమా చేశారని వెల్లడించారు. ఇక అంతేకాకుండా మోహన్ లాల్ అంకుల్ సరదాగా నాతో రెమ్యునరేషన్ గురించి చర్చించేంత పెద్ద అబ్బాయివి అయ్యావా అని అడిగారని, చాలా సౌమ్యంగా ఉండేవారని విష్ణు చెప్పడం జరిగింది. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఒకరని, ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నాడని, కానీ కన్నప్ప సినిమాకి పనిచేయడానికి షెడ్యూల్లో చేంజెస్ చేసుకున్నాడు అని చెప్పారు. అది కూడా ఫ్రీగానే అట. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపించబోతున్నారు. ఇంకా చాలా మంది పెద్ద నటులు ఈ సినిమాలో క్యామియో రోల్స్ కూడా చేశారు. విష్ణు ఏమో శివభక్తుడు కన్నప్పలా కనిపించబోతున్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.